ఈ నెల 8-9 తేదీలలో నిర్వహించనున్న భారతదేశ స్వాతంత్ర సమరయోధుల వర్ణ చిత్రాలను ప్రదర్శనను జయప్రదం చేయాలని ఎఫ్ఎఫ్ఈ నిర్వహణ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. శనివారం గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎఫ్ఈ కమిటీ సభ్యులు ఎండి అబ్దుల్ రహీం, షేక్ కాలేషా, నాసిన భాస్కర్ గౌడ్, డేగా రవి, రాఘవేంద్ర తదితరులు మాట్లాడుతూ ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నజీర్ అహ్మద్ సౌజన్యంతో ఎఫ్ఎఫ్ఈ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 8-9 తేదీలలో గూడూరు షాదీ మంజిల్లో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరై చరిత్రకు అందని ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎఫ్ఎఫ్ఈ కమిటీ సభ్యుడు ఎండి అబ్దుల్ రహీం, షేక్ కాలేషా, నాసిన భాస్కర్ గౌడ్, డేగా రవి, రాఘవేంద్ర, నాజిర్, జహంగీర్, జమాలుల్లా, అన్వర్ బాషా, సద్దాం హుసేన్, అలీ హుసేన్, కాజా హుసేన్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్ గారు ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎవరైతే అసూలు బాశారో, నిజంగా భారతదేశ స్వాతంత్రం కోసం ఎవరైతే పాటుపడ్డారో అలాంటి కొందరి యొక్క చరిత్ర మరుగున పడిపోయింది. ఈ చరిత్రను వెలికి తీసే విధంగా ఆయన అనేక పరిశోధనలు సాధించి కొందరిని వెలికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో వస్తున్న ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ముస్లింలు స్వాతంత్ర సంగ్రామంలో సరిగ్గా పాల్గొనలేదు, వాళ్ళ పాత్ర తక్కువ అని చెప్పని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు వాళ్ళని భిన్న చూపు చూడడం మొదలుపెట్టాయి. కానీ శ్రీ నసీర్ అహ్మద్ గారు అనేక పరిశోధనలు సాధించిన తర్వాత భారతదేశ సంగ్రామంలో అత్యధికంగా ముస్లింలు పాల్గొన్నారని కూడా ఆయన నిర్ధారణ జరిగింది. కొత్త మాటలతో చెప్పకుండా వారి చరిత్రను వెలికి తీసే విధంగా బయటకు తీసుకొచ్చి దాన్ని ఒక తైలవన చిత్రాల రూపంలో రూపొందించడం జరిగింది. ఇలా ఆయన సుమారుగా మన దేశవ్యాప్తంగా 500 పైచిలుకు ప్రదర్శనల్ని ప్రతి జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అలాంటి గొప్ప చరిత్రకారులు ఈ సంగ్రామంలో ఒక ముస్లింసే కాదు, హిందువులలో కూడా కొందరు పనిచేసిన వాళ్ళని చరిత్ర అనంతకు ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు, మర్చిపోవచ్చు. కానీ ఆ రోజు ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా వాళ్ళ విషయాలు వెలికి రాకుండా కూడా ఉండొచ్చు. కానీ మనము మన గురించి ఎంత తెలుసుకొని ముందుకెళ్ళి చదువుకుంటున్నామో అలాగే మన చరిత్ర తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మన చరిత్రలో మనం ఏంటి, మన మూలాలు ఏంటి, మన గతం ఏంటి తెలుసుకోవాలి. దాని అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే మనకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించేది మన చరిత్ర. ఆ చరిత్ర గురించి మనం పూర్తిగా తెలుసుకోకుండా, అవగాహన లేకుండా ఎవరో పాత రోజుల్లో కొన్ని పాఠ్యాంశాల్లో రూపొందించిన విషయాలు ముందుకు వెళ్తుంటే మన అపాస్యం పాలవుతాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఒక వీర మహిళ గురించి మనం మా వరకు కూడా అదే వరకు మేము పాఠాలు చదువుకున్నాం. కానీ ఆ చరిత్ర వక్రీకరించబడిందని తెలుసుకున్న తర్వాత మేము బాధపడ్డాం. అలాగా ఈ రోజు ఉన్నటువంటి మనకు గూగుల్ సెర్చ్ కావచ్చు, పెద్దలు కావచ్చు, నిర్భయంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, అందరూ వచ్చారు. ఇంతకుముందు ఒక వర్గానికి మాత్రమే ఒక పెద్ద రచనా వ్యవస్థ కలిగి ఉండేది. ఇప్పుడు అట్లాగా ప్రతి సామాన్యుడు కూడా తెలుసుకునేంత ఉండబట్టి ఈరోజు చరిత్రలో కలుసుకున్న వాళ్ళందరూ వెలికి తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గొప్ప చరిత్రకారులు, ఎందుకంటే ఆయన గురించి ఎంత దూరం చెప్తున్నా అంటే ఆయన ఎంచుకున్న సబ్జెక్టే ఈ రోజుల్లో అయితే ఏమనుకుంటారు, ఒక సినిమా రచన, పాటల రచన రాసుకుని లక్షలు వేలు కూడా పెడతారు. అలా కాకుండా మన భారతదేశ చరిత్ర మనకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో పరిశోధనలు సాధించారు. ప్రతి స్వార్థ పోరాటం చేసినటువంటి వాళ్ళ మనవాళ్ళు మునిమల ఇంటికి వెళ్ళి వాళ్ళకి చరిత్ర పడలు వెలికి తీసి అవి సుమారు 375 వనచిత్రాలుగా ఏర్పాటు చేసి ఆ ప్రదర్శనను గూడూరు కూడా తీసుకొస్తున్నారు. అది మన గూడూరు భాగ్యంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో మనం తెలుసుకోవడం కాదు, మనతో పాటు మన పిల్లలు కూడా చరిత్ర చెప్పడం ఎంతో అవసరం మనకు. ఈ చరిత్రలో ఏ ఒక పెద్ద కులానికో చిన్న కులానికో కాదండి, ప్రతి కులాల వాళ్ళు, ప్రతి మతాల వాళ్ళు పాల్గొని దేశానికి స్వాతంత్రం వచ్చే దిశగా పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రం ఇది. కానీ ఈ స్వాతంత్రం కేవలం ఒక వర్గానికి మాత్రమే మనం కట్టబెట్టేసాం. అది తప్పు అని నిర్ధారించే విధంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనలో కానీ మనం పాల్గొని ఆ చరిత్ర కానీ మనం తెలుసుకుంటే మనకు మన భావితరాలకి ఒక దిశగా ఉంటుందని చెప్పని నేను భావిస్తున్నాను. కాబట్టి దీన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో మరియు ప్రజా సంఘాల వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ నెల అంటే ఫిబ్రవరి 8-9 తారీఖుల్లో గూడూరులోని షాదీ మంజిల్ నిర్వహించబడుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ పాల్గొని ఏముందిలే మనం పోవాల్సిన అవసరం లేదని చెప్పి ఏదో మామూలు ఎగ్జిబిషన్ లాగా అనుకోవద్దు. ఇది పుస్తకాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ కాదు, మన జ్ఞానానికి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్గా మనం ఇక్కడ వచ్చి ఆ చరిత్రకారులు ఏర్పరిచినటువంటి వాటిలో మనం పాల్గొని ముఖ్య విషయం ఏంటంటే ఆయన నసీర్ అహ్మద్ గారు కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు. ఆయన నోటి ద్వారానే ఈ చరిత్ర గురించి మనకు వివరించబోతున్నారు. ఇది మంచి అవకాశంగా మనం మన మహాభాగ్యంగా భావించి
ప్రజలందరూ తల్లి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, చరిత్ర సృష్టించినటువంటి నాయకులెవరు కూడా చాలామంది మరుగున పడిపోయారు. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులను బట్టి, ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థలను బట్టి చాలామంది చరిత్రకారులు బయటకు రాకుండానే కనుమరుగై ఉన్నారు. వారి చరిత్రని రేపు వచ్చి ఈ నెల 8-9 తేదీ జరగబో ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్లో ప్రముఖ నజీర్ అహ్మద్ గారు మాకు ప్రత్యేక అతిథులుగా ఇచ్చేసి, వారు ఒక గొప్ప వ్యక్తులు. ఎందుకనంటే చరిత్రని, జరిగిపోయిన చరిత్రలు ఎవరైతే మరుగున పడ్డారో వారిని వెలికి తీస్తూ మాకు ఆ చరిత్రకారుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేదానికి ఇచ్చేస్తున్నటువంటి నజీర్ అహ్మద్ గారికి ముందుగా మేము స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా చరిత్రలో ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎందరో కూడా చరిత్రను సృష్టించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క చరిత్ర బయటకు రానియకుండా, వారి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయకుండా కుట్రదారుల యొక్క కుట్రలో చాలామంది బలైపోయి వారు కనుమరుగైనారు. వారి యొక్క చరిత్రని తెలియజేసుకునే దానికి మనమందరం కూడా భావితరాలు, మా యొక్క పూర్వీకులు కూడా చరిత్రలో ఉన్నారు, చరిత్రని వాళ్ళు సృష్టించున్నారు, భారతదేశం కోసం పనిచేస్తున్నారని తెలియజేసేదానికి వారి యొక్క రేపు ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఎవరు చరిత్రకారులు, ఏ విధంగానటువంటి వారు మా భారతదేశానికి సహాయ సహకారాలు అందించారని తెలియజేసేటటువంటి ఒక గొప్ప కార్యాన్ని 8-9 తేదీల్లో ఏర్పాటు చేయడం సంతోషదాయకం. నిర్వాహకులు ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన యొక్క భవితకు వారు కారకులను తెలియజేశారని నమ్ముతూ రేపు